సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ స్టడీస్, ఇంగ్లీష్ గ్రామర్, మ్యాథ్స్ టెక్నిక్స్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి గంట ఐకాన్ను ప్రెస్ చేయండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఐఎన్ఎఫ్ ట్రీటీ. ఈ వీడియోలో మనం ఐఎన్ఎఫ్ ట్రీటీకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు మరియు వాటి వివరణ చూద్దాం. ఐఎన్ఎఫ్ ట్రీటీ యొక్క పూర్తి రూపం: ఏ. ఇంటర్నేషనల్ న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీ. బి. ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీ. సి. ఇండో-అమెరికన్ న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీ. డి. ఇంటర్నేషనల్ నేవల్ ఫోర్స్ ట్రీటీ. అసలు ఈ ఐఎన్ఎఫ్ ట్రీటీ అంటే ఏమిటి? ఐఎన్ఎఫ్ అంటే ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీ. ఇందులో న్యూక్లియర్ ఫోర్స్ అంటే మనకు తెలుస్తుంది, ఇది అణ్వాయుధాలకు సంబంధించిన ట్రీటీ అని. అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ రేంజ్ అంటే 500 నుండి 1000 కిలోమీటర్లు, 1000 నుండి 5000 కిలోమీటర్ల రేంజ్ వరకు ఉన్న మిజైల్స్ని షార్ట్, మీడియం రేంజ్ మరియు ఇంటర్మీడియట్ రేంజ్ అని అంటారు. ఈ రేంజ్లో గల న్యూక్లియర్ మిజైల్స్ను తయారు చేసి ఉపయోగించకూడదని, అలాగే అప్పటి వరకు తయారైన మిజైల్స్ను ధ్వంసం చేయాలన్న ఒప్పందంపై అమెరికా మరియు రష్యాలు సంతకం చేశాయి. ఈ ఒప్పందమే ఐఎన్ఎఫ్ ట్రీటీ. కాబట్టి సరైన సమాధానం బి. ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీ. 2. ఐఎన్ఎఫ్ ట్రీటీ పరిధిలోకి రాని మిజైల్స్: ఏ. భూమి మీద నుండి ప్రయోగించే మిజైల్స్. బి. నీటిపై నుండి ప్రయోగించే మిజైల్స్. సి. గాలిలో నుండి ప్రయోగించే మిజైల్స్. డి. పైవన్నీ. ఐఎన్ఎఫ్ ట్రీటీ కేవలం భూమి మీద నుండి ప్రయోగించే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మరియు క్రూయిజ్ మిజైల్స్కు మాత్రమే పరిమితం. నీటిలో నుండి, గాలిలో నుండి ప్రయోగించే మిజైల్స్కు ఇది వర్తించదు. కాబట్టి సరైన సమాధానం ఏ. భూమి మీద నుండి ప్రయోగించే మిజైల్స్. 3. ఐఎన్ఎఫ్ ఒప్పందం ఎప్పుడు కుదిరింది? ఏ. 1981. బి. 1983. సి. 1985. డి. 1987. 1981లో అప్పుడే ఎన్నికైన అమెరికన్ ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ మొట్టమొదటిగా అణ్వాయుధాల నిషేధంపై రష్యాతో చర్చలు ప్రారంభించారు. 1981 నుండి 83 వరకు 6 సార్లు చర్చలు జరిపారు. 1985 నుండి 87 వరకు అమెరికన్ ప్రధాని మార్గరెట్ థాట్చర్, అమెరికన్ ప్రెసిడెంట్ రీగన్ మరియు రష్యన్ ప్రెసిడెంట్ గార్బచేవ్ల మధ్య చర్చలు ఫలించేందుకు కృషి చేశారు. 1987 డిసెంబర్ 8న వాషింగ్టన్ డీసీ వైట్ హౌస్లో యుఎస్ ప్రెసిడెంట్ రీగన్, యుఎస్ఎస్ఆర్ ప్రెసిడెంట్ గార్బచేవ్ ఐఎన్ఎఫ్ ట్రీటీపై సంతకం చేశారు. కాబట్టి సరైన సమాధానం 1987. 4. ఐఎన్ఎఫ్ ట్రీటీ ప్రకారం ఏ సంవత్సరానికల్లా యుఎస్ మరియు యుఎస్ఎస్ఆర్లు వాటి దగ్గరున్న అణ్వాయుధాలన్నీ ధ్వంసం చేయాలి? ఏ. 1991. బి. 1998. సి. 2001. డి. 2018. ఐఎన్ఎఫ్ ట్రీటీ యొక్క డెడ్లైన్ 1 జూను 1991. ఆ రోజుకల్లా యుఎస్ తయారు చేసిన 846 మిజైల్స్, యుఎస్ఎస్ఆర్ తయారు చేసిన 1846 మిజైల్స్ను ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి సరైన సమాధానం 1991. 5. ఐఎన్ఎఫ్ ట్రీటీ నుండి అమెరికా ఎప్పుడు వైదొలగింది? ఏ. 2 ఫిబ్రవరి 2019. బి. 20 అక్టోబర్ 2018. సి. 4 డిసెంబర్ 2018. డి. 5 డిసెంబర్ 2018. 20 అక్టోబర్ 2018న అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటనలో రష్యా ఐఎన్ఎఫ్ ట్రీటీని ఉల్లంఘించి న్యూక్లియర్ మిజైల్స్ రూపకల్పన చేస్తోందని, రష్యా తీరు మార్చుకోకపోతే యుఎస్ ఐఎన్ఎఫ్ ట్రీటీ నుండి వైదొలుగుతుందని ప్రకటించారు. 4 డిసెంబర్ 2018న యుఎస్ రష్యాకు 60 రోజులు గడువిచ్చింది. అయితే ఆ మరునాడే రష్యా తను రహస్యంగా రూపకల్పన చేస్తున్న పెర్సర్వెట్ లేజర్ మిసైల్ను బాహాటంగా ప్రకటించింది. రష్యా తీరుతో విసిగిన అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 2 ఫిబ్రవరి 2019న ఐఎన్ఎఫ్ ట్రీటీ నుండి యుఎస్ వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆ మరుసటి రోజే రష్యా తాము కూడా ఐఎన్ఎఫ్ ట్రీటీ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఐఎన్ఎఫ్ ట్రీటీను ఉల్లంఘించడానికి, తిరిగి న్యూక్లియర్ మిజైల్స్ తయారు చేయడానికి రష్యా, అమెరికా చూపుతున్న ఏకైక కారణం చైనా.
చైనా ఈ ఒప్పందంలో లేదు. అలాగే చైనా అతి వేగంగా అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకుంటూ ఎదుగుతున్న దేశం. ఈ ఒప్పందంలో ఉంటే చైనాతో దీటైన స్థాయిలో తమ మిజైల్స్ ఉండవన్న వాదనతో అమెరికా, రష్యా ఈ ఒప్పందం నుండి తప్పుకున్నాయి. సరైన సమాధానం 2 ఫిబ్రవరి 2019. INF ట్రీటీ రద్దు ఎటువంటి పరిణామాలకు దారితీయనుంది? మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి.